హాయ్, నా పేరు రోహిత్. వోల్గా వీడియోస్ 17 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. దానికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. మీ మాటల్లో ఇంత కాన్ఫిడెన్స్ కనపడుతుంది. నిన్న మీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా అంత, అంటే మీ వర్డ్స్కి కానీ మీరు చూపించే ఈ ఓవర్వెల్మింగ్ కానీ చాలా మంచిగా ఉంది. సో ఇదంతా మీకు చెరసాల స్టోరీ మీద, లేకపోతే పాటల మీద, లేకపోతే ఎంటైర్ ప్లాట్ మీద, దేని మీద ఇంత కాన్ఫిడెన్స్? దేనికి జనాలకు అంత బాగా నచ్చుతుంది మూవీ అని? జనాలతో నేను చాలా ఎక్కువ దగ్గరకు ఉంటాను మేము. యాక్చువల్గా వాళ్ళకి ఏం కావాలో నాకు తెలుసు, నాకు ఏం కావాలో వాళ్ళకి తెలుసు. ఇస్తారు, నాకు సక్సెస్ ఇస్తారని నమ్ముతున్నా. ఎందుకంటే నేను పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన కాదు మేము. ఐఎమ్ వెరీ స్మాల్ ఫ్యామిలీ, సింపుల్ ఫ్యామిలీ. పెద్ద పెద్ద ఆశలు ఏం లేవు. బట్ నాకున్న ఒకే ఆశ ఏంటంటే సినిమా ఫీల్డ్లో నేర్చుకున్న పనికి జెన్యూన్గా ఉండాలి, హానెస్ట్గా ఉండాలి. ఎంత హానెస్ట్ అంటే అదే మన సిగ్నేచర్. నా ఐడెంటిఫై రాంప్రకాష్ గుండం ఒక ఫిలిం డైరెక్టర్ అంటే అది ఒక వాల్యుబుల్ ఫిలింకి ఉండాలి. ఆ వాల్యుబుల్ ఫిలిం నాకు ఐడెంటిఫై ఇవ్వాలి. దాంతోపాటు ఆడియన్స్ దగ్గరికి నేను ప్యూర్గానే వెళ్ళాలి. అబద్ధం చెప్పి నా సినిమా చూపించి వాళ్ళ డబ్బులు నేను చీట్ చేశానంటే నా మీద వాళ్ళకు ఉండే ఒక నమ్మకం పోతుంది. రేపు నాలాంటి కొత్త డైరెక్టర్ ఎవరైనా స్ట్రగుల్ చేసి నిజంగా మంచి సినిమా తీసుకుని వచ్చినా కొత్త వాళ్ళంతా ఇలాగా ఉంటారులే అని నా వల్ల వేరే వాళ్ళ డైరెక్టర్స్ కానీ వేరే టీంకి కానీ హాని కలగకూడదు. సో నా సినిమాకి నేను ప్రౌడ్గా ఇలా ఉంటుంది అలా ఉంటుంది ఏం లేదు. సింపుల్ ఫిలిం, చాలా మంచి ఫిలిం. కొత్త వాళ్ళతో చేసినందుకు డౌట్ పడక్కర్లా ఆడియన్స్. ఎందుకంటే సాంగ్స్ చూడొచ్చు. ఇప్పుడు మీరు మనం అనుకుంటున్నట్టు పెద్దవాళ్ళు చెప్తారు అన్నం అంతా నొక్కి చూడక్కర్లేదు, ఒకటి చూస్తే తెలుస్తుంది అన్నట్టు. మన దాంట్లో ట్రైలర్లు బాగున్నాయి, మీరే చెప్పారు. నిన్న మన విలేకర్ మేడం సిస్టర్స్ అందరూ వచ్చారు. వాళ్ళు వచ్చి మన ట్రైలర్ లాంచ్ చేశారు. సంతోషంగా, నాకు సంతోషం అనిపించింది. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాను. వాళ్ళు కూడా చాలా హ్యాపీ అయ్యారు. ప్రోగ్రామ్కి అంతా మంచిగా రెస్పాండ్ అయ్యారు వాళ్ళు. నేను ఫస్ట్ టైం అనుకుంటా అంత ప్రోగ్రాంలో హరిబిరి చేయకుండా, టైం అయిపోయిందని చెప్పకుండా, వాళ్ళ టైం చాలా వాల్యుబుల్ ఎవరిదైనా. బట్ వాళ్ళది ఇంకా ఎక్కువ. మీది జర్నలిజం అంటే చాలా, ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. సో మీరు మమ్మల్ని ప్రమోట్ చేయాలంటే మా దగ్గర నచ్చాలి ఏదైనా ఒకటి. సో మీరు అంతసేపు వెయిట్ చేస్తారు, లేకపోతే చెయ్యరు. సో వాళ్ళందరూ అంతసేపు ఉండి అన్ని చేసేపు మాకు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది. అరే ఒక మంచి సినిమాని ఇంక మంచి, ఇప్పుడు మనం అదే మేము రిఫ్లెక్ట్ అవుతుంది. మనం ఏదైతే ఉంటామో అదే మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. సో నా సినిమాని వాళ్ళకి కూడా అర్థమైంది అని నాకు ఫీల్ అనిపించింది. సో హ్యాపీ. ఓకే, జనాలు కూడా అలానే రిసీవ్ చేసుకున్నారంటే వాళ్ళు దేవుళ్ళు, అందుకే ప్రేక్షక దేవుళ్ళు అని మనం పేరు పెట్టాము. సో వాళ్ళు అందరినీ గుర్తించగలుగుతారు. మేము నాకు ఉన్న ఒక ఉద్దేశం ఏంటంటే వాళ్ళు గుర్తించగలుగుతారు మనని. సో నాకేం భయం లేదు, నేను భయపడను కూడా. ఎందుకంటే వాళ్ళకి తెలుసు గుడ్ ఏంటి, బ్యాడ్ ఏంటి, ఎవరు మంచి ఎవరు చెడ్డ, సినిమా కోసం ఏం మాట్లాడుతున్నారా లేకపోతే ఈ బిహేవియర్ ఎంతైనా అని వాళ్ళు గుర్తుపట్టేస్తారు. సో నాకు భయం లేదు, మేము టెన్షన్ పడను. ఏం జరిగినా ఇలానే కాన్ఫిడెంట్ గా ఉండండి. ఉండాల్సిందే, ఒకే లైఫ్ తప్పదు. అయితే నేను మీ గురించి చెరసాల మూవీ, దీన్ని ఎవరు తీశారు, డైరెక్టర్ రాంప్రకాష్ గుండం. ఆయన అసలు ఏంటి అని మీ గురించి మొత్తం చూస్తున్నప్పుడు మీరు 10 years సినిమాటోగ్రఫీ నేర్చుకున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎందుకు నేర్చుకున్నారు అంటే నాకు కావాల్సినట్టు నేనే తీసుకోవడానికి నాకు ఒక స్కోప్ ఉంటుంది, సో అందుకు నేను నేర్చుకున్నాను అని కూడా చెప్పారు. ఏంటండి సినిమా అంటే అంత పిచ్చి? అండ్ ఇందాక మీ మాటల్లో ఒకటి ఏమిందంటే ఇంట్లో ఉండి బయటకు వచ్చేసాను, ఇంట్లో కొన్నిసార్లు ఇలా అవమానాలు కూడా జరుగుతాయి. ఇవన్నీ జరిగాక కూడా ఇంత సినిమా తీయాలి, లేకపోతే నేను సినిమాలోనే ఉండాలి, మూవీ ఇండస్ట్రీలో, ఎందుకు అంత పిచ్చి? మ్యామ్ చెప్పాలంటే నా సెల్ఫ్ గురించి నేను చెప్పుకుంటాను. మ్యామ్ యాక్చువల్గా సినిమా అనేది వచ్చి ఒక ఎడ్యుకేషన్ మ్యామ్. ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ మ్యామ్. ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ చెప్పుకోవాలంటే వరల్డ్లో చాలా రీచ్ ఉంది. మీకు తెలుసు, నేను చెప్పాల్సిన నీడ్ ఏం లేదు. రాజమౌళి సార్ కానీ, మన వేరే వేరే డైరెక్టర్స్ కానీ, మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కానీ ఒక ఫ్లాగ్ ఎగరేస్తుంది నాకు తెలిసి. సో ఎందుకు అంత ప్యాషన్గా తీయాలి మేము? రాజమౌళి సార్కి ఎందుకు అంత తీసేయాలి? ఆయన ప్యాషన్ ఎందుకు అంత? అలాగా 4 సినిమాలు తీసేసి గమని ఇంట్లో హాయిగా కూర్చోవచ్చు, రిలాక్స్గా ఏసీ వేసుకొని. ఆయన ప్యాషన్ ఇప్పటికీ ఎందుకు అంత ఫైర్లో ఉంటారు ఆయన? సో నాకు కూడా చిన్నప్పటి నుంచి సినిమాలు చూసి ఇంట్రాక్ట్ అయిపోయింది దాంట్లో. మన సినిమా కూడా రావాలంతే, ఏమైనా కానీ చూసుకుందాం, ఎంత కష్టమైనా ఉంటుంది పర్వాలేదు. అది అలాగా కొంచెం ఇది ఒక వైరస్ లాగా మేము పోదు. అది మీరు కోసేసినా పోదు, ఇంకా అంతే మేము. అది మీరు ఎలాంటి డ్రగ్ ఇచ్చినా సరే బాడీలోకి ఎజెక్ట్ చేసి పడేస్తుంది. సినిమా తప్ప లోపలికి వేరేది
పెన్ డ్రైవ్ పెట్టినా ఏం పెట్టినా అది ఎక్కదనమాట దాంట్లో. అది 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 ఫీల్ అవుతూనే వస్తుంది మేము మీకు ఇందాక చెప్పినట్టు. దాన్ని మనం లోపలికి తీసుకొని మనం దాన్ని లవ్ చేయాలి. అది బయటికి వెళ్ళకండి. ఇప్పుడు హార్ట్ తీసేస్తే చచ్చిపోతాం మనం. అప్పుడు సినిమా కూడా మన లోపల నుంచి తీసేస్తే రేపు చచ్చిపోతాం. అంతగా లోపల ఇన్బిల్డ్ చేసుకోవాలి దాన్ని. క్లబ్ అయిపోతుంది. ఇంకా అది ఎవరు చెప్పినా పోదు. ఇంకా పక్కన వాళ్ళైనా మారిపోవాలి తప్ప మనకి చాయిస్ లేదు. అందరికి ఫిలిమ్స్ అంటే ఒకలాంటి ఇష్టం ఉంటుంది. మన తెలుగు పీపుల్ కి ఫిలిమ్స్ అన్నా లేకపోతే మన హీరోస్ అన్నా ఒక రకం వైబ్. వాళ్ళ వల్లే మేమంతా ఇలా అయింది. వాళ్ళ పిచ్చిని చూసి మాకున్న పిచ్చిని ఇంకా మేము డెవలప్ చేసుకుంటున్నాం ఫిక్స్ స్టేజ్ లో. ఇది వచ్చింది కాబట్టి ఎవరండి మీకు ఇన్స్పిరేషన్ ఈ ఇండస్ట్రీకి రావాలి అని కానీ, లేకపోతే ఇప్పుడున్న డైరెక్టర్స్ లో ఈయనలా నేను ఒక రోజు సినిమా తీయాలి అని కానీ? అంటే ఇన్స్పైర్ అయిపోయి చేసేది అలా ఏం లేదు మ్యామ్. కానీ నేను చాలా ఇన్స్పైర్ అయిపోతూ ఉంటాను. సినిమా ప్రతి ఒక్క డైరెక్టర్ నా గురువులాగా ఫీల్ అవుతాను. ఎస్వి కృష్ణారెడ్డి సార్ మా గురువు గారు లాగా. పూరి సార్ని చూసానంటే అబ్బా వేసాడు అది ఉంటుంది. రాజమౌళి సార్ని చూడండి, నా కంటెంట్ మీద ఉన్న గ్రిప్, స్ట్రాంగ్నెస్, అంటే నువ్వు చెప్పాలనుకుంటే ఒక ఫ్రేమ్ లో చెప్పగలుగుతాం. సో ఇవన్నీ మనని బాగా ఇన్స్పైర్ చేస్తుంది. సో అంత పెద్ద సినిమాలు తీస్తామో తీయమో తెలియదు, మన తలరాత ఎలా ఉందో. బట్ నేను అందరు డైరెక్టర్ని బాగా ఎంజాయ్ చేస్తాను, గురువులా ఫీల్ అవుతాను. బాగున్న సినిమాని చూస్తాను, బాగోపోయిన సినిమాని కూడా చూస్తాను. ఎందుకంటే ట్రై చేయడం తప్పు కాదని నా ఉద్దేశం. ఒక రాంగ్ ఫిల్మ్ వచ్చేసింది, ఆడు రాంగ్ పర్సన్ అని చెప్పడానికి ఏం లేదు. ఆ టైమింగ్ కానీ ఆ కంటెంట్ ఆ టైంలో కానీ మేబీ రీచ్ లేకపోయి ఉండొచ్చు ఏమో అని ఫీల్ అవుతానే తప్ప వీడు వేస్ట్ డైరెక్టర్, వీడు వేస్ట్, వాడు అది అని ఏం లేదు. మేము అందరు గురువుస్ నాకు. నా పెద్దవాళ్ళు నాకు గురువే. నాకన్నా చిన్నవాళ్ళు వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టినా బా ఏమైనా కొట్టాడు ఐడు, ఆ చిన్నవాడు కూడా నాకు గురువే. సో నేను నేర్చుకోవడానికి ఆల్వేస్ 24 hours ట్రై చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఇది ఓషన్ మ్యామ్. ఫిలిం అనేది ఒక పెద్ద ఓషన్. అది కరగదు, ఏమవదు, లోతు తెలియదు, ఏం తెలియదు, పోతా ఉన్నది.